నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మొత్తం టాలీవుడ్ లో దేవర అయిపోయింది, పుష్ప అయిపోయింది, మొత్తం లుక్ అంతా సంక్రాంతి సినిమాల మీద ఉంది. సో మరి దానికి ఎట్లా ఉండబోతుంది? ముందుగా గేమ్ చేంజర్ తో 2025 బోనీ కొట్టబోతుంది. పుష్ప అయిపోలేదు ఇంకా. పొంగల్ లోపు దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు, అసలు తగ్గేదే లేదు. ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉంటే గేమ్ చేంజర్ వస్తాడు కాబట్టి చెర్రీబాబు కొట్టేసుకుంటే వెళ్ళిపోతాడు 100%. సో పండగకి 3 సినిమాలు వస్తున్నాయి. అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది మన తెలుగు వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి అతిపెద్ద సంక్రాంతికి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత పెద్ద సంక్రాంతి లేదు. ఎందుకంటే ప్రతిసారి వస్తే 1-2 సినిమాలు వచ్చినా ఆ 3 రోజులతోటి ఆ పండుగతోటి అయిపోయింది. ఈసారి 2 days ఎవ్రీ 2 days గ్యాప్తో వస్తున్నారు కాబట్టి 1 week అనమాట సంక్రాంతి. సో అతిపెద్ద సంక్రాంతి. సినిమాలు చూసుకుంటే వెంకటేష్ గారి సినిమా బీభత్సంగా ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు కొద్దిగా వెనకబడ్డారు. బాలయ్య బాబుకు ఈసారి ప్రమోషన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన డాకు మహారాజు లుక్లు ఆయన చూసే వెళ్ళి ఒక డైలాగ్ ఏదో ఉండేగా, 10 నిమిషాల్లో బంద్ అయ్యే పబ్బు ముందుకు వెళ్ళి నిలబడి చూడు అక్కడ ఒక స్లోగా వినపడుతుంది అని చెప్పి, జై బాలయ్య అని ఆ సౌండ్ ఈసారి ఖచ్చితంగా వినపడుతుంది. అప్పుడెప్పుడు అఖండ టైంలో అమెరికాలో సౌండ్ బాక్సులు పగిలిపోయినాయంట. ఈసారి కూడా అది మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సో అంతకన్నా ముందు రామ్ చరణ్ వస్తున్నాడు, వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక 2 లుక్కులు కనపడ్డాయి. ఇంకో పేరు కూడా లీక్ అయింది, రామ్ నందన్ అనే క్యారెక్టర్ ఉందంట ఆ పేరుకి. సో పొలిటికల్ గా అండ్ యువతకు కావాల్సిన ఒక యువకుడిగా కూడా చేస్తున్నాడు కాబట్టి 2 లుక్లతో ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సంక్రాంతిలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఏది ఖచ్చితంగా రామ్ చరణ్ గేమ్ చేంజరే. అయితే ఇవాళ అన్స్టాపుల్ షోకి వెళ్ళారు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారితో. సో ఇంకా వాళ్ళిద్దరం కలవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అటు మెగా అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ. సో ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది? సో రామ్ చరణ్ కి ఒక విధంగా చూసుకుంటే ఫాదర్ ఫిగరే బాలయ్య బాబు గారు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ అన్నల తమ్ముళ్ళు లాగానే ఉంటారు. సో ఒక బాబాయ్ తోటి అంటే పెద్ద డాడీ వర్సనే కావచ్చు. సో చాలా రోజుల తర్వాత ఒక షోలో అంటే సినిమాల్లో ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు, చిరంజీవి కూడా చేయలేదు, ఈవెన్ వాళ్ళిద్దరు కూడా చేయలేదు. సో కనీసం వీళ్ళిద్దరైనా కలుసుకొని ఒక బాబాయ్ కొడుకు లాగా వీళ్ళిద్దరైనా కలుసుకొని అన్స్టాపబుల్లో అంటే ఇక బాలయ్య బాబు సౌండ్ ఎక్కడ దాకా వినపడది. విత్ చెర్రీతో సంక్రాంతికి వచ్చే సినిమాల డిస్కషన్తో అంటే ఖచ్చితంగా రచ్చ ఉంటుంది. కపిల్ శర్మ షోని కూడా పడుకోబెట్టిందంట అన్స్టాపబుల్. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రభాస్ ఇంతకుముందు షోలో రామ్ చరణ్కి ఫోన్ చేయడం, ప్రభాస్ సీక్రెట్లు బయట పెట్టడం. సో ఫుల్ ఎపిసోడ్ వచ్చేస్తే తెలుస్తుంది రామ్ చరణ్ సీక్రెట్ కూడా ఏమైనా ఉంటే ప్రభాస్ ఖచ్చితంగా బయట పెట్టాలని కోరుకుంటాను. నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను, ఎందుకంటే నేను మెగా అభిమాని కాబట్టి. ప్రభాస్ రామ్ చరణ్ చిన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండొచ్చుగా, అవి బయట పెట్టాలి, మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి. బాధనిచ్చే సీక్రెట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టద్దు. ఎందుకంటే మేము బాధపడతాం, మళ్ళీ మమ్మల్ని చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ, మెగా ఫ్యామిలీ కానీ బాధపడచ్చు. సో బాధపడే అంశాలు ఎద్దొద్దు, హ్యాపీగా నవ్వుకునే అంశాలు అంటే బయట పెట్టండి. సపోర్ట్ చేస్తారు. మల్టీ స్టార్ చేయాలని కోరుకున్నారంట రామ్ చరణ్ గారు బాలయ్య గారు ముందు. అవుతుందంటారా? అవుతుంది. వీళ్ళు ఒక 4 కలవాలి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, మన అల్లు అర్జున్, వీళ్ళు 4 కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని. కలియుగ పాండవులాగా ఇట్లా ఈ టైంలో వాళ్ళు 4 తీస్తే. అలా తీసే డైరెక్టర్లు ఉన్నారా మన దగ్గర? రాజమౌళి ఉన్నాడు, ఇంకెవరు కావాలి? ఇంకా ఎవరు కావాలి? అలాగండి, రాజమౌళి గారితో పెట్టుకుంటే హీరోలకు టైం వేస్ట్ అయిపోతుంది 5 ఏళ్ళు 4 ఏళ్ళు. అచ్చా, ఇంకో పేరు చెప్పాలనా? వంగా, సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఇంటి బాలీవుడ్ లో ఎట్లా కొడతాడు చూసినావు కదా, ఆడు దండం పెడుతున్నాడు బాబుడియల్ గాడు. నువ్వు చేయబట్టే నా బతుకురా బాబు, నేను పునర్జన్మ బతికినట్టు అనిపిస్తుంది నా లైఫ్. ఒక తెలుగుడు వచ్చి నన్ను ఈరోజు ప్రపంచానికి మొత్తం మళ్ళీ పరిచయం చేశాడు. నా బతుకు బాలీవుడ్ లాగం చేసినట్టే ఒక విధంగా. నా పిల్లలు కూడా నన్ను తిట్టే పరిస్థితికి వచ్చారు. ఏంది ఆ నాన్న ఇంకా ఇంట్లో కూర్చొని తింటాడా అని అడుగుతుంటే ఈయన బాధపడుతున్నాడు పక్క రూమ్లో కూర్చొని. సో అటువంటి బాబుడియలకే సందీప్ రెడ్డి వంగ లైఫ్నిచ్చాడు. సో ఆయన వచ్చి కొట్టే కొట్టుడికి ఇంకా సరిపోద్ది. నమస్తే బ్రో. నమస్తే అన్న. మొత్తం ఈ సంవత్సరం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ సంవత్సరం బోనీ కింద గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. అవును. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు, ఏంటి? ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చిండు. పంచకట్టుతోటి పంచెలు ఊసేలాగా కొట్టడానికి, బ్లాక్ బస్టర్ కొట్టడానికి. నాటే తెలుగు ఆడట్లేదు, సినిమా అమెరికాలో ఆడుతుంది రామ్ చరణ్ అన్నది నిజంగా గొప్ప విషయము. లుక్స్ తో అసలు ఏం లుక్స్ అన్న, ఏం పాటలు అన్న, ఏం మ్యూజిక్ అన్న. అసలు గంగవ్వ గారు ఉండడం స్పెషల్. ఇంకా అసలు మాకు ఆనందం అలుగు బారింది. అసలు గంగవ్వ ఉన్నారంటే ఆమె తిడితేనే మాకు ఆనందం. ఆమె ఇంకా వేరే ఏం మాట్లాడినా చాలా ఆనందం మాకు. ఈ గేమ్ చేంజర్ లో గంగవ్వ ఉండడం స్పెషల్ అన్న, నిజంగా చాలా హ్యాపీ. సినిమాలో రామ్ చరణ్ గారు కూడా తిట్టిందంట, అంటే అదే ఇంకా రామ్ చరణ్ తిట్టిందంటే ఇక నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండొచ్చు. సో రాజకీయం గిట ఉందన్న ఇందులో. సినిమాలో కొన్ని రాజకీయ నాయకుల డైలాగులు, గట్టి డైలాగులు తెచ్చి ఇందులో పెట్టిండ్రు. సో ప్రజలు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు ప్రజలను ఎట్లా చూసుకుంటారు, ప్రజలు రాజకీయ నాయకులను ఎట్లా చూసుకుంటారు అనేది అదొక గేమ్ పెట్టి
ఏం చేశాడ్రా వాడని ఆ డైలాగ్ కొట్టడం, చెస్ బోర్డు పెట్టి తిప్పడం కానీ పాటలు అద్భుతంగా ఉన్నాయన్న. నిజంగా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను మరి ఈ సినిమా గేమ్ చేంజ్ చేస్తుందా? ఈ సినిమా తర్వాత రాజకీయాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఎస్ 100% అన్న. ఎందుకంటే రాజకీయ నాయకుల గురించే తీసినట్లుంది, ప్రజల గురించే తీసినట్లుంది ఈ సినిమా. అట్లా ఉంది అన్న. సో అద్భుతంగా తీసిన డైరెక్టర్ గారు. బెస్ట్ మూవీ 24లో బ్లాక్ బస్టర్ కొట్టి 25లోకి వెళ్ళబోతుండు రామ్ చరణ్. సో హ్యాపీ. పుష్పని బ్రేక్ చేయాలనే విధంగా ఉంది. అంత దాటాలంటే 265 కోట్లు కొడితే కంపల్సరీ చరిత్ర రికార్డు ఈసారి బద్దలు కొట్టినట్టు పుష్పని బ్రేక్ చేసే విధంగా ఉంది. అట్లాగే బాక్స్ ఆఫీస్ పరంగా 1000 కోట్లు టచ్ చేస్తారా గేమ్ చేంజర్ తో? ఎస్ 100% చేయొచ్చు. ఆ సత్తా ఉంది సినిమాకి, ఆ సత్తా ఉంది. సో సమాజానికి మెసేజ్ ఇచ్చే సత్తానే ఉంది. ప్రజలకు ఏదైతే కావాలనో అదే తీసి చూపెట్టిండు డైరెక్టర్ గారు. ఇవాళ బాలకృష్ణ గారితో అన్స్టాపుల్ షో కూడా చేశారు ప్రమోషన్ లో భాగంగా. ఎస్, దాని గురించి ఏమన్నా? చాలా హ్యాపీగా ఉందన్న. నిజంగా ఇట్లా కలిసి చేసుకోవడము, ఒక ఇండస్ట్రీ మనమంతా ఒక్కటి, ఇట్టు ఫ్లాప్ పక్కన పెడితే మనమంతా ఒక్కటి కలిసి కట్టుగా ఒకరు ఇట్టు కొట్టిరు, ఒకరు ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిరంటే ఆయన నెట్టి వేయాలి, ఇంకా ప్రపంచ స్థాయిలోకి వెళ్ళాలి, రికార్డులు కొట్టాలి. ఒక్కడు వెళ్ళినా ఎంత గర్వపడతాం. మన తెలుగువాడు ప్రపంచంలోనే సినిమా అమెరికాలోనే ఆడుతున్నంటే గర్వపడాల్సిన విషయం. నేనైనా మన తెలుగు ఆడియన్స్ అయినా, సో భారతదేశమైనా గర్వపడే విషయం అన్న. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ప్రపంచ స్థాయిలోకి వెళ్ళి రికార్డులు కొట్టి తెలుగు వాళ్ళ సత్తా, భారతదేశాన్ని సత్తా అక్కడ చూపించాలని కోరుకుంటున్నాను. బ్రో, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది 2025. ఫస్ట్ ఆ సినిమాతోనే బోని కొడుతున్నారు. 2024 అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా? గేమ్ చేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు తెలిసి 1800 కోర్స్ దాటిది బ్రో పక్కాగా. ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ షోకి వెళ్ళారు కదా అన్స్టాపబుల్, ఆ ఇద్దరికి మంచి ప్రమోషన్ అని చెప్పచ్చు. సినిమా రిలీజ్ అయ్యే ఒక 3 days 4 days ముందే వదులుతారు. ఆ షో వల్ల ఇంకా రేటింగ్ వస్తుంది. అంటే వెంకటేష్ గారి సినిమా ఆల్రెడీ ఒక ముందంజలో ఉంది ప్రమోషన్ లో. మరి చరణ్ గారు, బాలా గారు కొద్దిగా వెనకబడ్డారు అనుకోవచ్చా? లేదు బ్రో, గేమ్ చేంజరే ఫస్ట్ లెవెల్లో ఉంది. చెప్పాలంటే గేమ్ చేంజరే ముందడుగులో ఉంది, తర్వాత ఆ 2 మూవీస్. అలాగే 4వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఇప్పుడు ఈవెంట్ తర్వాత గేమ్ చేంజర్ లో ఏ లెవెల్ వెళ్తుంది ఏపీటీఎస్ లో? ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న విజయవాడ వెళ్ళి ఆఫీస్ లో కలిశారు. పక్కాగా మంగళగిరిలో పోయి మాట్లాడారు కాబట్టి పక్కాగా 4వ తేదీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, పక్కాగా వస్తారు. విజయవాడలోనే ఎక్కడో గ్రౌండ్ లో జరిగింది నాకు తెలిసి. నాకు మాక్సిమం విజయవాడేనన్నా, ఒక 10% రాజమండ్రి వెళ్ళొచ్చు, విజయవాడలోనే. అంటే రాజమండ్రిలో ఆల్రెడీ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అవునా? ఏమో బ్రో, మనకైతే విజయవాడ అని వచ్చింది టాపిక్. మాక్సిమం విజయవాడలో జరగచ్చు. సో అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా అంటే ఆల్రెడీ ఇది పొలిటికల్ సినిమా. అవును, ఇది మాక్సిమం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ స్టోరీ. ఇది గేమ్ చేంజర్ వచ్చి పవన్ కళ్యాణ్ స్టోరీ, ఓజీ వచ్చి రామ్ చరణ్ స్టోరీ. సో అందుకని పవన్ కళ్యాణ్ గారిని దీనికి చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత రాజకీయాల పైన ఎటువంటి ప్రభావం పడుతుంది? అంటే మన రాజకీయాలు కానీ పక్క రాష్ట్ర రాజకీయాలు కానీ ఏమన్నా మార్పు చెందుతాయా ఈ సినిమా ద్వారా? అంతే, ఇప్పుడు బయట జరిగే సీన్సే ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఉంటాయి మాక్సిమం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేసి పోరాడి ఎలా గెలిచారు అనేది ఈ గేమ్ చేంజర్ లో స్టోరీ అన్నమాట. అది సినిమా చూసిన వాళ్ళకి తెలిసిద్ది. ఒకప్పుడు విజయ్ గారిది సర్కార్ సినిమా వచ్చింది, అది చూస్తే ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే బాగుండేది అనుకునే ఫీలింగ్ వచ్చింది. సో ఇది కూడా అలా అనిపిస్తుంది అంటారా మరి తర్వాత గేమ్ చేంజర్ కూడా? పక్కాగా అనుకోవడం ఏముంది, ఇది పవన్ కళ్యాణ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ గారు చేశారు, వాళ్ళ బాబాయ్ కదా, రామ్ చరణ్ గారు చేశారు అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా గేమ్ చేంజర్ అంటారు రాజకీయాల్లో. అంతే, గేమ్ చేంజరే. ఇప్పుడు ఆ స్టోరీయే, పవన్ కళ్యాణ్ గారి స్టోరీయే గేమ్ చేంజర్ లో పెట్టారు. బాక్స్ ఆఫీస్ పరంగా 500 కోట్ల దగ్గర ఆగుద్దా, 800 కోట్ల దగ్గర ఆగుద్దా, 1000 కోట్ల దగ్గర ఆగుద్దా, ఎలా అనుకుంటున్నారు? గేమ్ చేంజరా పక్కాగా అది 1800 కోట్లు వస్తుంది అన్న, పక్కాగా. ఫస్ట్ డేనే 500 కోట్లు దాటింది. సో ఏదన్నా గానీ అందరూ సంక్రాంతికి అన్ని సినిమాలను ఆడిస్తారంటారు. పక్కాగా 3 సినిమాలు హిట్ అవుతాయి. గేమ్ చేంజర్ ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. నమస్తే, ఫేమస్ మీరు పబ్లిక్ లో. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ సినిమా వస్తుంది సంక్రాంతికి. పుష్ప చూసాం, దేవరా చూసాం. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని 100% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో శంకర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యక్తి ఆయన గురించి మనం చెప్పేంత అర్హత మనకు లేదు. సో ఇక రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్ స్టోరీని ఎంచుకుంటూ, క్యారెక్టర్ని ఎంచుకుంటూ ఆయన చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్, లాస్ట్ టైం వచ్చినటువంటి 2017 అనుకుంటా రంగస్థలం సుకుమార్ సార్ డైరెక్షన్లో ఇక అద్భుతంగా
కలెక్షన్ సాధించినటువంటి ఘనత రామ్ చరణ్ బాబుకి ఉంది. సో ఈ తరుణం కూడా గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు అలాగే శంకర్ గారు రాబోతున్నారు. 100% హ్యాట్రిక్ గట్టి ఇటు కొట్టబోతున్నారు. 100% 2,000 కోట్లు. ఓకే. ఎస్. అంటే మరి పుష్ప దేవరా తరహాలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ గారు మళ్ళీ ప్రపంచం సృష్టించబోతున్నారా? అది ప్రేక్షక దేవుళ్ళని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా సినిమా బాగుంటే మాత్రం. అదే శంకర్ గారు కొద్దిగా లాస్ట్ 2 సినిమాలతో డిసప్పాయింట్ చేశారు. మరి ఈసారి ఏమన్నా సినిమా అనేది కథలు ఎప్పుడు అంటే జనం మూడును బట్టి రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుంది అన్నమాట. అదే తరహాలో అన్నీ ఉంటాయనేది అబద్ధం. ఒకసారి మనం ఒక ప్రేక్షకుడిగా ఇప్పుడు ఒక హీరో అంటే ఇష్టం, ఈ హీరో అంటే నాకు ఇష్టం అని చెప్పేసి కొన్ని విభేదాలు ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్లో ఒక సినిమా చూస్తే చాలు. అప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నా లేకపోతే ఇంకొక హీరో ఉన్నా ఎవరున్నా కూడా అరే బాగా చేశారా అనే పాయింట్ వస్తుంది. సో అలా చూడగలిగితే డెఫినెట్లీ కోట్ల రూపాయలు మన టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. నమస్తే బ్రో. అండి. సో మరి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది సంక్రాంతికి. 2024 అయిపోయింది, సినిమా చూసాం. 2025 బోని కొట్టబోతున్నారు. అయితే గేమ్ చేంజర్ గానీ డాకు మహారాజ్ గానీ ప్రమోషన్స్ విషయంలో కొంచెం వెనకాల పడ్డారు. సో మరి వాటి పక్కన వెంకటేష్ గారు దున్నేస్తున్నారు ప్రమోషన్స్. మరి ఈ 2 సినిమాలు ఆడే పరిస్థితి ఉందా సంక్రాంతికి వస్తే? డెఫినెట్లీ దిల్ రాజు గారి నుంచి 2 సినిమాలు వస్తున్నా. దిల్ రాజు గారు అసలు సంక్రాంతికి వస్తున్నా అని ఏం పట్టించుకోవడం లేదు. మొత్తం అనిల్ రావిపూడి మీద ఇచ్చిపెట్టేసినారు. అనిల్ రావిపూడి గారే మొత్తం వెంకటేష్ గారిని తీసుకొని అన్స్టాపుల్ అన్ని వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ వస్తున్నారనే ఒక సౌండ్ వినపడుతుంది అందరికి. ఆ ప్రీ రిలీజ్ కానీ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం ఆయన ఏ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు. వస్తే ఈ సినిమా ఎక్కడికో క్రేజ్ వెళ్ళిపోతుంది. అది కాకుండా శంకర్ గారి క్రేజ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుందని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిది రామ్ చరణ్ గారి 2 మాస్. అవునండి. వెంకటేష్ గారిదేమో ఫ్యామిలీది. సో ఆయన కామెడీతో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్. అవును. మరి వీళ్ళిద్దరూ ఏ విధంగా లాగుతారు మాస్ ఆడియన్స్? నిజంగా మాస్ ఆడియన్స్ నిజంగా అంటే అందరూ వెయిట్ చేస్తుంది గేమ్ చేంజర్ కోసమే. యాక్చువల్గా బాలకృష్ణ గారు కూడా ఇద్దరి మధ్య పోటీ ఉన్నా బాలకృష్ణ గారు ఫస్ట్ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన అన్స్టాపుల్కి వెంకటేష్ గారిని పిలిచి మనం అందరం పోటీ ఏముంది, మనకి ఏం పోటీ ఉంది, అందరి సినిమాలు ఆడడానికి కోరారు. ఈరోజు రామ్ చరణ్ గారిని కూడా పిలవడం జరిగింది అన్స్టాపుల్ షోకి. ఆ షో అయితే ఇంకా టీఆర్పీ రేటింగ్ లో బద్దలు కొడతారని నా అభిప్రాయం అండి. అంటే అటు నందమూరి అభిమానులకి ఇక్కడ మెగా అభిమానులకి ట్రీట్. ఎలాగో ఈ ఈవెంట్ తర్వాత వాళ్ళు కాస్త కూల్ అయ్యి మళ్ళీ అందరూ కలిసి 2 సినిమాలు ఎంజాయ్ చేస్తారు. సూపర్. ఇప్పుడు ఎందుకంటే 3 సినిమాలు అనేవి వేటి జోనర్స్ వేరు. ఇప్పుడు క్లాస్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ కోరుకునే వాళ్ళకి గేమ్ చేంజర్. దాంట్లో సాంగ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి. మన శంకర్ గారి మార్క్ సాంగ్ చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు శంకర్ గారికి. అది కాకుండా బాలకృష్ణ గారు అంటే మాస్, ఊర మాస్. ఆ మాస్ ఫైట్స్ కానీ మాస్ లుక్స్ కానీ డాకు మహారాజులో అద్దరు కొట్టేసినారు. ఇంకా ఫ్యామిలీస్ ఎలాగో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్ సినిమా చూడాలి, ఒక మంచి వైబ్ రావాలి అంటే ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ కలుస్తారు. ఎప్పుడో అమెరికా నుండి వస్తారు, హైదరాబాద్ నుండి ఊరికి వెళ్తారు. అలా వాళ్ళు కూడా కలిసి చూడాలనుకుంటే వెంకటేష్ గారి సినిమా. ఇలా ఆప్షన్ లేకుండా వేటి సపరేట్ జోనర్స్ కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవుతాయని నా నమ్మకం అండి. నమస్తే బ్రో. హాయ్ అన్న. సో 2024 అయిపోయింది. అవును. ఇక్కడ మనం దేవరా చూసాం, పుష్ప చూసాం, కల్కి చూసాం, అన్ని 1000 కోట్లు ఆ రేంజ్ లో సినిమాలు ఆడినాయి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది ఫస్ట్ 2025 బోని. ఎలా ఉండబోతున్నారు అనుకుంటారు? అది శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, యాక్చువల్గా సెన్సార్ టాక్ కూడా కొంచెం నడిచింది. సో ఖచ్చితంగా సినిమా చాలా బాగుంటుంది. ఎమోషన్స్ కూడా ఫుల్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో అని చెప్పారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ విత్ రామ్ చరణ్. అంటే కలెక్షన్ పరంగా 500 దగ్గర వెళ్తుందా, 1000 కోట్ల దాకా వెళ్తుందా? 500 500 CR అనేది ఈజీ మార్క్ అండి. ఖచ్చితంగా ఈజీగా దాటేస్తుందని నా నమ్మకం. ఎందుకంటే రామ్ చరణ్ కి ఫాలోయింగ్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగింది. అండ్ యాక్టింగ్ వైజ్ కూడా రామ్ చరణ్ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో 500 crores అనేది ఈజీ మార్క్. అది నార్త్ లో కూడా మన సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఎలా ఆడబోతున్నారు గేమ్ చేంజర్? ఇది పాయింట్ అంటే ఆ రోజు సినిమా రిలీజ్ అయ్యాక ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ మీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. ఈవెన్ పుష్ప అయినా అంతే, లేదంటే కల్కి కానీ. మేము ఫ్లాప్ అయిన సినిమాస్ కూడా చూసాం మన సౌత్ ఫిలిమ్స్. ఆ మార్క్ దాడిందంటే ఖచ్చితంగా ఇట్స్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు సంక్రాంతి రేజ్ లో ఆల్రెడీ వెంకటేష్ గారు ప్రమోషన్ చేస్తున్నారు. అవును. సో మరి రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు కొద్దిగా వెనకబడ్డారేమో అనిపించింది. మరి దానికి ఏమంటారు? అలా ఏం లేదండి. బాలయ్య బాబు గారి సినిమా ఖచ్చితంగా అందరూ చూస్తారు. రామ్ చరణ్ అంటే ప్రస్తుతానికి ఉన్న టాప్ హీరోస్ లో రామ్ చరణ్ గారు ఒకడు. సో ప్రాబ్లం ఏం లేదు, అలా ఏం ఉండదు నాకు తెలిసి. ఆల్రెడీ రామ్ చరణ్ గారు అవును సంక్రాంతికి ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ప్రమోషన్ గట్టిగా అవుతుంది అనుకున్నారు 2 సినిమాలకి. ఖచ్చితంగా అవుతుంది కదండి, దాంట్లో మనం డౌట్ పడాల్సింది ఏం లేదు.
సో అలాగే అంతకుముందు అన్స్టాపుల్ లో ప్రభాస్ గారు వచ్చినప్పుడు రామ్ చరణ్ గారికి ఫోన్ ఫన్నీ పాట ఆయన ఫోన్ చేశారు వాళ్ళు. సో మరి తెలుసా అండి అది ప్రోమో రిలీజ్ అయిందా? సీక్రెట్స్ బయట పెట్టుంటారు. అదేం ఉండదండి, వాళ్ళు దే హావ్ సమ్ బ్రోకౌట్, వాళ్ళు అలాంటివి ఏం చెయ్యరు. చాలా ఫర్ ఫన్ అంతే, దట్స్ ఇట్ ఐ థింక్ సో. సో సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఆడతాయి అనుకుంటున్నారు మరి? ఖచ్చితంగా ఆడాలనుకుంటున్నామండి, ఎందుకంటే మన మూడిట్లో ఏది బాగుంటుందని మీ అభిప్రాయం? యాజ్ ఏ పర్సనల్ నేను రామ్ చరణ్ ఫ్యాన్, సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ బాగా ఆడాలనుకుంటాను. ఎంత కాదన్నా మన మమ్మీ డాడీ వాళ్ళ జనరేషన్ లో వెంకీ మామ అనేది చాలా మంచి క్రేజ్ ఉన్న హీరో. సో ఫ్యామిలీ స్టార్. నమస్తే బ్రో. హాయ్ బ్రో. సంక్రాంతి ఈ సంవత్సరం అయితే అయిపోయింది. 2024 2025 సంక్రాంతి స్పెషల్ గా ఫస్ట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? 2025 లో రామ్ చరణ్ అన్ప్రెడిక్టబుల్ అని ఆల్రెడీ చూపించండు, అది నిజం కాకపోతుంది అన్న. పక్క నేషనల్ అవార్డు కొడతాడు, ఆల్రెడీ చెప్పిండు కదా దిల్ రాజు అన్న నేషనల్ అవార్డు కొట్టబోతున్నాడు. క్లైమాక్స్ లో సీన్ అదిరిపోయిందంట రామ్ చరణ్ యాక్టింగ్. రంగస్థలం రాకపోయినా ఈసారి పక్క గేమ్ చేంజర్ అయితే నేషనల్ అవార్డు రాబోతుంది ఫిక్స్ గా అండి. చెప్పి మరీ కొడుతున్నాం ఈసారి గేమ్ చేంజర్ కి, చూసుకోండి. ఛాలెంజ్ చేస్తున్నాం. సంక్రాంతికి కాంపిటీషన్ లో వస్తున్నారు అంటే మామూలుగా ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసుకుంటే అన్ని సినిమాలు దేవరా గానీ పుష్ప గానీ సోలోగా వచ్చినాయి. అవునవును. రామ్ చరణ్ గారి సినిమాకి వచ్చారు ఏంటంటే అటు పోటీ, అటు వెంకటేష్ గారు ఉన్నారు, అలాగే బాలకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని తట్టుకుని ఈ సినిమా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి అనిల్ రావుడ్ అన్నది అన్న ఫ్యామిలీ. ప్రతిసారి వెంకటేష్ సంక్రాంతికి పక్క వస్తాడు, అది మాకు తెలిసిందే. పక్క హిట్ ఇచ్చేపోతాడు వెంకటేష్ కూడా. కాకపోతే గేమ్ చేంజర్ ఇంకా ఎక్కువ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్యాన్స్ 4 years నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చరణ్ అన్నని స్క్రీన్ మీద చూద్దామని. అట్లా హిట్ కొట్టబోతుంది సినిమా, వేరే లెవెల్ పోతుంది నాకు తెలిసి సినిమా. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా 1000 కోట్ల దాకా వెళ్తున్నాయి. గేమ్ చేంజర్ ఈజీగా వెళ్తుంది అండి, అసలు ఈజీగా వెళ్తుంది. నేనే చెప్తున్నా కదా, ఈజీగా వెళ్తుంది. సో మరి ఇంకా గేమ్ చేంజర్ శంకర్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన గత 2 సినిమాలు డిసప్పాయింట్ చేశారు. సో మరి ఈసారి ఆయన కంబ్యాక్ ఉండబోతుందా గేమ్ చేంజర్? కంబ్యాక్ పక్కా ఉంటదండి. ఎందుకంటే పాలిటిక్స్ గురించి మన నిజంగా ఏం పాలిటిక్స్ అవన్నీ ఇన్సిడెంట్స్ 4 years బ్యాకే రాసుకున్నాడంట మన శంకర్ సార్. అవన్నీ నిజంగా పోతున్నాయి మనం చూస్తే. ఇంకోటి ఫైట్ ఉంటది గేమ్ చేంజర్ లో, పొక్లింగ్ ఫైట్, అదైతే ఏకదమ్ ఉంటది. ఇంకా సాంగ్స్ గురించి తెలిసిందే మీకు, 92 కోట్లు ఖర్చు చేసింది దిల్ రాజు అన్న కేవలం సాంగ్స్ కోసమే. జరగండి సాంగ్ మాత్రం 70 mm లా చినిగిపోతాయి నీ అమ్మ. ఇంకా చూసుకోండి ఇంకా థియేటర్లో మీరు, ఏకదమ్ ఉంటది. అయితే ప్రస్తుత రాజకీయాల మీద ఉన్న ప్రభావం చూపించబోతుంది సినిమా. రాజకీయాల మీద అంటే ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎదిగిండో చూపిస్తుంది మనకి పాలిటిక్స్ లో మంచిగా. ఇంకా దాంట్లో రామ్ చరణ్ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటది, అదైతే చినిగిపోయింది క్యారెక్టర్ అసలు. ఏకదమ్ క్యారెక్టర్ అయితే అన్నది. బుచ్చిబాబు మూవీ ఇంకోటి వస్తుంది కదా, దాన్ని కూడా వెళ్ళాము. అన్న లుక్ అయితే ఏకదమ్ ఉంది, ఆసం ఉంది రామ్ చరణ్ అన్న లుక్ అయితే. బియర్డ్ ఏకదమ్ ఇట్లా పెంచి ఇట్లా పెట్టి నీ అమ్మ హెయిర్ పెంచిండు, కిరా కొడుతుండు అసలు అన్న. నేను చూసాం కదా, రియల్ గా చూసాం రామ్ చరణ్ ని, ఏకదమ్ ఉన్నాడు అన్న మాత్రం. ఓవరాల్ గా సంక్రాంతి రామ్ చరణ్ గారిది అంటారా? రామ్ చరణ్ గారిది సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయితే హిట్టే కొడుతుంది పక్క, నాకు తెలిసి అన్ని బాగుండాలని కోరుకుంటాం. హై ఎక్స్పెక్టేషన్స్, బడ్జెట్ ఎక్కువ అంతే. బ్రో ఇవాళ రామ్ చరణ్ గారు డాకు మహారాజు అండ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ సంబంధించి అన్స్టాపుల్ కి వెళ్ళారు. సో మరి ఆ 2 సినిమాలకి ఆ ప్రమోషన్ సరిపోద్ది అనుకుంటున్నారా? ఆ 2 సినిమాలు వేరు బ్రో. బాలకృష్ణ అంటే ఆ ఫ్యాన్స్ వేరు, డాక్ మహారాజు. అన్స్టాపుల్ చూస్తావు నువ్వు బాలకృష్ణ? ఇప్పుడు దాంట్లో రామ్ చరణ్ రాబోతున్నాడు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? అదేం బ్రో, దాన్ని ఉంది ఎడిటర్స్ లో. ఎవరు కాల్ చేస్తారు ఈసారి? ప్రభాస్ గా, ఎన్టీఆర్ గా? మనమే చెప్తాం, వాళ్ళు ఎవరు కాదు మనకే తెలుసు. అంటే ప్రభాస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ కాల్ చేశారు కదా, చూసావా వీడియో? మనం చెప్పలేం కదా, వాళ్ళు చేశారు అంతే. ఇంకా సో మరి ఈ సంక్రాంతికి ఈ TFI నుంచి రాబోతున్న 3 సినిమాలు హిట్ అవుతాయా? మొత్తం హిట్టే బ్రో అంతే. మన TFI ఏ దాని మీద నీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది? మొత్తం మన TFI అంతే. ఎవరైనా సరే ఒకటి ఉంటది కదా, ఇది బాగా ఆడుతుంది మొత్తం మన